అసలు చూడండి ఇప్పుడు అసలు చూడండి స్టఫింగ్ చూడండి ఎలా వచ్చిందో ఇంత బాగొస్తుందన్నమాట. చూడండి అసలు ఎంత నోరు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆఫ్రికా పిల్ల. ఈరోజు స్పెషల్ స్వీట్ చేయబోతున్నానండి. ఈ వచ్చిన బొండాలతో నీళ్ళైతే మనం తాగేద్దాము. దాంట్లో వచ్చిన కొబ్బరితో నేనైతే ఒక స్పెషల్ ఐటమ్ అయితే ఈరోజు చేస్తున్నాను. చాలా బాగుందన్నమాట. అసలు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడైనా ఇలా తినేసి ఉంటాం కదా నీళ్ళు, ఇలాంటప్పుడు మిగిలిన కొబ్బరితో ఇలా చేసి చూస్తే చాలా బాగా వస్తున్నాయి. నేనైతే అసలు చాలా తిన్నానమాట. నాకు చాలా బాగా నచ్చాయి. మనం మామూలుగా చేసుకునే కజ్జికాయల కంటే ఇలా చేసుకుని తింటే ఇంకా సూపర్గా ఉన్నాయి అన్నమాట. నాకైతే ఇంకా తినాలనిపించేసింది. నేనే సగం తినేసాను మా ఇంట్లో. ఇలా నేను దీనికి సంబంధించి నేను ప్రిపరేషన్ మొత్తం క్లియర్గా చెప్తాను. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఓకేనా. ఇప్పుడు దీన్ని ఇప్పుడు బాగా తురిమేసుకోవాలి. ఇలా తీసేసుకొని ఇలా వాష్ చేసేసుకొని ఇలా పట్టుకొని బాగా తురుముకోవాలి. చూసారా, ఇలా తురిమేసుకోవాలి ముక్కలుగా. ఇలా తురిమేసుకున్న తర్వాత ఇలా మిక్సీ పెట్టుకోవాలి. తినే శనగపప్పు, జీడిపప్పు, బాదం పప్పు, యాలక్కాయలు ఇలా కొంచెం మిక్సీ పొడిలాగా మిక్సీ పెట్టేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించుకోవాలి. నెయ్యిలో వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే ఏంటంటే మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట. ఇలా వేయించుకోవడం వల్ల బాగా దూరంగా వేయించుకోవాలి. ఇలా ఈ విధంగా ఎర్రగా కొంచెం దూరగా వేయించుకున్న తర్వాత బాగా నెయ్యిలో బాగా ఎర్రగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత మనం అంటే షుగర్ కొంతమంది తక్కువగా తింటారు, కొంతమంది ఎక్కువగా స్వీట్ని బాగా అనుకుంటారు కదా. దాన్ని బట్టి మన ఇంట్లో తినేదాన్ని బట్టి మనం షుగర్ని మనం యాడ్ చేసుకోవాలి. మా ఇంట్లో అయితే కొంచెం మీడియం సైజు తింటారు కాబట్టి మేము కొంచెం ఇలా నేను షుగర్ అయితే 1/2 కప్ అయితే నేను తీసుకున్నాను. ఇలా అంటే ఎక్కువ, ఒకవేళ మనం ఇంకా ఎక్కువగా కావాలన్నప్పుడు కూడా మనం ఎక్కువైనా తీసుకోవచ్చు. ఏదైనా తినేదాన్ని బట్టే ఉంటుంది. ఇలా మొత్తం షుగర్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఇలా బాగా కలిపేసుకోవాలి. అంటే ఆ కోకోనట్ మొత్తము బాగా మిక్స్ అవ్వాలన్నమాట. ఇలా కలుపుకున్న మనం షుగర్ యాడ్ చేయగానే ఒక మంచి సువాసన అయితే సూపర్ స్మెల్ వస్తుంది. అబ్బా, ఆ స్మెల్కి మనం సగం తినేస్తామన్నమాట. అంత బాగుంటుంది ఆ స్టఫింగ్ కూడా. చూడండి, ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా ఎంత బాగా మనం చక్కెర వేసిన తర్వాత కొంచెం సేపు కలుపుతానే ఉండాలి. లేకపోతే చక్కెర గడ్డ కట్టుకుని పోతుంది, గడ్డలుగా వచ్చేస్తుంది. పాకం వచ్చేలా అంతవరకు మనం కలుపుతూనే ఉండాలి. ఇలా మొత్తము బాగా పాకం వచ్చేంత వరకు బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. అసలు ఒక్క నిమిషం కూడా ఇలా గరిట అనేది ఆపకూడదు. ఒకవేళ మనం ఆపితే అంటే అడుగు మాడిపోతుంది అనమాట. అంటే నీళ్ళు కలపం కదా దీంట్లో, ఒక్క డ్రాప్ కూడా నీళ్ళు అనేది వేయకూడదు. అలా మొత్తం మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా చేసుకొని తినండి. కజ్జికాయలు చాలా బాగుంటాయి. అంటే కజ్జికాయలు చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి కొంతమందికి తెలిసి ఉంటుంది, నాకు తెలిసి అంతవరకు. ఇలా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా మీ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతాయి. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఇష్టంగా తింటారు. అంటే కొబ్బరి ఎలాగో వాళ్ళకి ఇవ్వలేము, వాళ్ళు తినరు కూడా. ఇలా ట్రై చేసి చూస్తే ఇంకా బాగా వస్తుంది.
ఎర్రగా దోరగా వచ్చేసిన తర్వాత మనం దీన్ని చల్లారించుకోవాలి. వేడి మీద మనం పొడి చేసుకున్నాం కదా! ఆ పొడి అనేది వేడి మీద ఉన్నప్పుడు వేయకూడదు. కొంచెం చల్లారించుకున్న తర్వాతే మనం పొడి అనేది యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది ఇంకా బాగొస్తుంది. పొడినైతే మనం యాడ్ చేసేసుకుంటున్నాం. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపేస్తే మొత్తం ఈవెన్గా మొత్తము స్ప్రెడ్ అయిపోతుంది, బాగుంటుంది. చూసారా ఇలా. అయితే 1 కప్ మైదా తీసుకున్నాను. ఈ మైదా పిండిని రొట్టె పిండిలాగా మనం కొంచెం వేడి నీళ్ళు వేసుకొని కలిపేసుకున్నాం. ఇలా బాగా చపాతీ పిండిలా మనం కలిపేసుకోవాలి. ఇలా ముద్దలా కలిపేసుకోవాలి చపాతీ. చూసారా ఇలా కలిపేయడం వల్ల ఇలా కలిపేసుకోవాలి. ఇలా ముద్దగా చేసేసుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా కట్ చేసుకోవాలి. ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని 2 ఉండలుగా చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం పొడి పిండి చదువుకొని ఇలా రుద్దుకోవాలి. చపాతీలా ఇలా రుద్దుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా పల్సగా చపాతీలా రుద్దుకోవాలి రౌండ్గా. ఇలా చేసుకొని ఇలా మనం చేసుకున్న స్టఫింగ్ దీంట్లో పెట్టేసుకొని మనం దీన్ని క్లోజ్ చేసేసుకుందాం. ఇలా గట్టిగా లాస్ట్లో గట్టిగా క్లోజ్ చేసుకోవాలి, లేకపోతే స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇలా మొత్తాన్ని ఇలా చేసేసుకోవాలి. చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇలా మొత్తాన్ని చేసేసుకుందాం. ఇలా మొత్తాన్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు నూనె కాచేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను. హీట్ చేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వదులుకుందాం. మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో కజ్జికాయలు అవన్నీ బాగా కార్నర్స్లో బాగా ప్రెస్ చేయాలి అనమాట. లేకపోతే లీక్ వచ్చే అంటే ఆయిల్లో వేయంగానే మనకు లీక్ అయిపోతుంది స్టఫ్ అనేది. అందుకే గట్టిగా ప్రెస్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర ఏమైనా కజ్జికాయలు చేసుకునే మిషన్ అయితే ఉంటే ఇంకా ఈజీ అయిపోతుంది. ప్రస్తుతం అయితే నా దగ్గర అయితే అవైలబుల్లో లేదు, అందుకని నేను చేతితోనే చేసేసాను. ఇలా వేసుకున్నాను.
ఇప్పుడే వెనక్కి తిప్పకూడదు. ఇది బాగా వేగిన తర్వాత నెమ్మదిగా తిప్పుకుందాం. ఒకవైపు వేగాలన్నమాట, ఎర్రగా రావాలి. ఎర్రగా వచ్చిన తర్వాతే మనం రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇప్పుడు మనం ఒకవైపు అయితే కాలిపోయింది, రెండో వైపుగా వచ్చి కాల్చుకుందాము. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పేసుకుందాము. ఇలా తిప్పడంలో కజ్జికాయలకి మనం హోల్ చిన్న చిన్న రంధ్రాలు పడిపోతాయి. అలా పడకుండా చిన్నగా నెమ్మదిగా మనం టర్న్ చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. అంతా ఎక్కువ కాలకూడదు, అంతా తక్కువ కాలకూడదు. మనకి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం కాల్చుకుంటే మనకు సరిపోతుంది. ఇలా రెండు వైపులా అయితే కాలిపోయి తీసేస్తున్నాను. ఇలా తీసేసుకుందాం, పక్కకైతే తీసేసుకుందాం. ఇప్పుడు వేడి వేడి కజ్జికాయలు అయితే రెడీ. ఇలా పచ్చి కొబ్బరితో టెంకాయలు ఉంటారు కదా, ఆ టెంకాయలో వచ్చే కొబ్బరిని ఇలా చేసుకొని తినండి, సూపర్గా ఉంటాయి అసలు. ఇలా ఎప్పుడైనా ట్రై చేస్తారా మీరు? ట్రై చేసి చూడండి. ట్రై చేయకపోతే ట్రై చేయండి, ఎంత బాగుంటాయంటే ఎండు కొబ్బరి కంటే మనకి టెంకాయ నీళ్ళు తీసేసి టెంకాయలో వచ్చే పచ్చి కొబ్బరిని ఇలా ట్రై చేసి సూపర్, వేరే లెవెల్ బీభత్సంగా ఉండిద్ది అసలు. చూడండి, ఇప్పుడు అసలు చూడండి స్టఫింగ్ చూడండి ఎలా వచ్చిందో, ఇంత బాగొస్తుంది అనమాట. చూడండి అసలు ఎంత చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. చూడండి ఎంత బాగా వచ్చిందో, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి, ఒక్కసారైనా ట్రై చేయండి. సరిగా మీకు అసలు దీన్ని తింటే ఇంకోసారి చేయకుండా వదలరు, అలా ఉంటుంది అన్నమాట. ట్రై చేయండి. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.